అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రభుత్వ సమాచారాల గురించి, ప్రభుత్వ పథకాల సమాచారాల గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ ఒక శుభవార్త తెలిపిందండి. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురావాలని గ్రౌండ్ వర్క్ జరుగుతోందండి. అన్నదాత సుఖీభవలో మనకు 20,000 రూపాయలు, సంవత్సరానికి 20,000 రూపాయల వరకు ఇస్తాము అని మన చంద్రబాబు నాయుడు గారు మనకు వాగ్దానం చేసి ఉన్నారు. దాని గురించి త్వరలోనే బడ్జెట్ రాబోతోందండి. ఈ బడ్జెట్లో దాని గురించి అప్డేట్ అయితే వస్తుంది. ఇక పిఎం కిసాన్ యోజనలో మనకు తెలిసిందండి. పిఎం కిసాన్ యోజనలో 6,000 రూపాయలు అయితే ఇస్తారు. 2,000, 2,000, 2,000 3 విడతల్లో 6,000 రూపాయలు ఇస్తారు. పిఎం కిసాన్ యోజన విడత రీసెంట్గానే రిలీజ్ అయిందండి. ఇది పిఎం కిసాన్ యోజన 17వ విడత అండి. ఇది చాలామంది రైతులు దీన్ని అందుకున్నారు. ఇకపోతే గవర్నమెంట్ అందించే రాష్ట్ర గవర్నమెంట్ అందించే సాయం 20,000 రూపాయల్లో 6,000 రూపాయలు తీసేస్తే 14,000 రూపాయలు కదండి. ఈ 14,000 రూపాయలని మనకు 2 విడతల్లో అందిస్తారండి. 7,000, 7,000గా ఖరీఫ్ సీజన్లో 7,000, రబీ సీజన్లో 7,000గా అందిస్తారండి. దీన్ని త్వరలోనే మన బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక రెండో వార్త ఏంటంటే కౌలు రైతులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అందరూ జాగ్రత్తగా వినండి. కౌలు రైతులు CCRC కార్డ్స్ని వెంటనే అప్లై చేసుకొని పొందాలి అని అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ CCRC కార్డ్స్ అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందడానికి తప్పనిసరి కాబట్టి తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. CCRC కార్డ్స్కి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే భూమి యజమాని యొక్క పాస్బుక్ జిరాక్సు. ఎవరైతే మీరు కౌలు చేస్తున్న యజమాని ఉంటారు కదండి, ఆ యజమాని యొక్క భూమి యొక్క పాస్బుక్ జిరాక్స్ కావాలి. భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు కావాలి. భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కావాలన్నమాట. తర్వాత కౌలు రైతు ఆధార్ కార్డు కావాలి. కౌలు రైతు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ కావాలి. ఈ కౌలు రైతు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలండి, ఇది తప్పనిసరి. తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ VRO గారికి, మీ గ్రామ VRO గారికి అందజేస్తే ఆయన మీకు CCRC కార్డ్స్ని మంజూరు చేస్తారు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డును గ్రామ రైతు సేవా కేంద్రంలో, మన గ్రామ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదండి, ఆ గ్రామ రైతు సేవా కేంద్రాల్లో ఉండే గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులకు ఒక కాపీ అందజేయాల్సి ఉంటుందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయబోతోందండి. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయాలి అని తీర్మానించిందండి. దీంట్లో కౌలు రైతులకు 4,000 కోట్ల రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపిందండి మన ప్రభుత్వం. సూపర్ 6లో భాగంగా మన చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే అన్నదాత సుఖీభవ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మన కార్యాచరణ దాల్చే అవకాశం అయితే ఉందండి. త్వరలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. రైతులందరూ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని గవర్నమెంట్ అందించబోతోందండి. తీపి కబురు త్వరలోనే బడ్జెట్ సమావేశాల్లో మనకు తెలియజేయబోతున్నారు. గత ప్రభుత్వం 7,500 రూపాయలు 2 విడతల్లో అందజేసేదండి ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్లో. ఈ ప్రభుత్వం 2 కంతులు అంటే 2 దఫాలుగా ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు, రబీ సీజన్లో 7,000 రూపాయలు అందజేయబోతోంది. దీనికోసం కార్యప్రణాళిక సిద్ధమవుతోందండి. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి తర్వాత గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. మీరు పథకాల యొక్క ఏ విషయాలను మిస్ కాకుండా ఉంటారు.